20 ఏళ్ళు కట్ చేసేంత వరకు ఎందుకు వదిలేశారు? చేతికున్న 10,000 కట్ చేసేటప్పుడే దాన్ని కట్ చేయాల్సింది. ఇక అదెందుకు ఊరికే కత్తిరించేస్తాను. 10 క్షణాల్లో చెప్పగలరా? కుదురుద్ది. తగ్గించాను. శిక్షణ. ఎందుకు పిచ్చోళ్ళని అవుతున్నావు? బావా, మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనకు ఒక మాట చెప్తూనే ఉంటారు కదా. అలాంటి మీరా ఏ విషయం తిన్నగా చెప్పావు నువ్వు? చెప్పు. మన ఫ్రెండ్ మనకి కాల్ చేస్తాడు. లేవరదాన్ని దేనికోసం ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉంది? నాకు బాగా తెలుసు 10 క్షణాలు ఫోన్లు మాట్లాడితే మీ ఉన్న చోటును కనిపెట్టేస్తారు అని. అందుకని మా నిబంధనలో 10 క్షణాల లోపల చెప్పేస్తాం. మీకు కావాలంటే మీరు రికార్డింగ్ చేసుకోండి, ఎందుకంటే మీకు గడగడ వేగంగా చెప్పేస్తాం. మీరు కంగారులు మర్చిపోయే అవకాశం ఉంది కదా. మళ్ళీ దాన్ని విని అర్థం చేసుకుని కనిపెట్టేయగలరు. మొదలెట్టేద్దాం ఏంటి? సాయంకాలం 5 గంటల లోపల ₹1 రావాలి. లేదంటే ఇతను చేతుకున్న ఒక ఏళ్ళు కత్తిరించి పంపుతాం. ఇదిలాగా 20 రోజులకి 20 ఏళ్ళు. 21 రోజున ఏం కత్తిరిస్తామో మీకే తెలుసు. ఇంతే సంగతులు. చక్కగా చెప్పాను కదా, సరిగొట్టలేదు కదా. కొట్టేస్తున్నారు. శిక్షణ. ఏదో పెద్ద ముఠా కిడ్నాప్ చేసిందనుకుంటే భలే తిక్కల ముఠాలా ఉన్నట్టుందే. గుల్లుబాయ్, వీళ్ళ మాటలు వింటూ ఉంటే అంత ధైర్యం తెలివితేటలో ఉన్నట్టు అనిపించట్లేదు. తెలివైన వాడు కూడా తర్వాత ఏం చేస్తాడో అంచనా వేయచ్చు, కానీ పిచ్చోళ్ళతోనే చాలా డేంజర్. నమ్మిస్తే దేశాన్ని కూడా నాశనం చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? రేపు 5 వరకు వాడికి ఏమీ కాదు. ఆలోపు వాడిని కనిపెట్టాలి. కనిపెట్టకపోతే వాళ్ళు అడిగిన డబ్బును రెడీ చేయాలి. డబ్బా? ₹1 ఎలా రెడీ చేయాలి? మరి వాళ్ళ నాన్న అడగచ్చు. ఒకవేళ వాడు చెప్పేటట్టు వాళ్ళ నాన్నకి తన మీద ప్రేమ లేదనుకో, కిడ్నాప్ చేయడానికి ప్లాన్ మనమే వేసాం కాబట్టి పోలీసుతో మనమే ఇరుకోవాలి. నువ్వే జైలుకెళ్ళి తిను. బాబాయ్, నల్లా இருக்குமா? నిన్ను తీసి బొక్కలు పెడితే మీ నాన్న ఓకే అంటాడా? చేసిన వాళ్ళకన్నా వీడే ఎక్కువ బెదిరిస్తున్నాడు. చాలా ఆపండి. ₹1 రెడీ చేయడానికి ఒక మార్గం ఉంది. మార్గమా? ఎలా? దానికి మళ్ళీ మనం నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. ఈ పిల్లని నేను చూశానా లేదా అన్నది ప్రపంచానికి అంతా తెలుసు. నేనెందుకు నీకో చెప్పాలి? అవును, నేను నీకెందుకు చెప్పాలి? చాలా అందంగా ఉంది సార్. మీ కళ్ళే సార్. సార్, ముక్కు కూడా మీదే. మీ అమ్మాయా సార్? ఈ అమ్మాయిని నేను ఇప్పుడే చూశాను. రేటు గుట్టులో బంగారం తాకట్టు పెట్టడానికి నుంచినంది. ఎలా వెళ్ళాలి? ఇలాగే తిన్నగా వెళ్ళావనుకో, ఒక వినాయకుడి గుడి ఉంటుంది, పక్కనే వైన్ షాప్, దాన్ని ఆనుకుని ఒక రోడ్ వస్తుంది, చర్చ్ వస్తుంది, చర్చ్ పక్కనే ఒక వైన్ షాప్, అలాగే వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నావు అనుకో, ఒక స్కూల్, దాని పక్కనే అద్భుతమైన వైన్ షాప్, ఆ మందు వాసన స్కూల్ గడప దాకా వస్తుంది. అలా యూటర్న్ తీసుకుని వచ్చావనుకో, అక్కడ ఇంకో అనదర్ వైన్ షాప్. అవునవును, వైన్ షాప్. భలే చెప్పారండి. అవునవును. చెత్తబట్టిలో చెత్త వేస్తున్నట్టు వేస్తారంటారా మీరు? ఎవరా మీరంతా? అమ్మాయిని చూసానని వాంటెడ్గా వచ్చి బండెక్కరా మీరు? నేనెక్కడ చూశాను? 3 పూట్ల భోజనం పెట్టి ఊరితో తిప్పుతున్నారు. వెంటనే ఎక్కేసాను. ఏంటి ఎక్కేసా? చేతిరా. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. నేను చెప్పి చాలా మంది అందులో జాయిన్ అయ్యారు బాస్. అవును, వాడేవాడు? ముంతాజా ఏదో పండు నువ్వు. ఏంటవా, బాగున్నావా? బాగున్నాను. బానే ఉన్నాను. ఇదిగో తిను. బండి తేండ్రా రే. నా అమ్మాయిని వెతుక్కుంటూనే వెళ్తున్నాం. చేతికి దొరికిందో మర్డరే. బెస్ట్ ఫ్రీ ఫైర్ మాస్. చెప్పన్నా. ఒంటి చెట్టు చేసే మోహన్ చూడు. ఫస్ట్ నువ్వు అడుగుతున్న ప్రశ్నే తప్పు. పబ్జీని ఫ్రీ ఫైర్ ని ఒకే ప్లేట్ లో ఎలా పెట్టగలం చెప్పు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే ఈ మైక్ ని తీసుకుని అవతల పారేస్తా. ఈ వయసులోనే వీళ్ళంతా. ఇప్పుడు నాకున్న మూడుకి చైనా వాడిని చంపేయాలనిపిస్తోందిరా. గేమ్ ఆడదామా? ఎనిమీస్ అహెడ్. ఓకే ఓకే. నో ఫ్రెండ్లీ ఫైర్. మనోడు ఎందుకు కలుస్తున్నావు? సారీ. ఓకే. ఇది నా ఫ్రెండ్ ఇల్లు కాదు కదా, వాళ్ళు ఎందుకు బండి ఇక్కడ ఆపారు? మనం దొరికితే ఈ బండి వల్లే దొరకాలి, అందుకే స్పాట్ కి కొంచెం దూరంలో ఆపాను. ఇక దిగండి.
సారీ నేనే నేనే ముందు ఐదుగురు నడుస్తే మధ్యలో నడవగలను. రండి బాయ్. మది వాళ్ళ అమ్మ. మది వాళ్ళ అమ్మ ప్రాణాలతో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పనిచేస్తే పక్కనే కూర్చుంటుందంట. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా విగ్రహంలా తయారు చేసి పక్కనే పెట్టి పని చేస్తున్నట్టున్నాడు. ఉల్లిబాయ్, ఇల్లు మొత్తం వెతికాను, డబ్బు దొరకలేదు. ఇక్కడ డబ్బు ఉండదని నాకు ఇంతకు ముందే తెలుసు. అయితే మనం తాగుదాం. వీడొకడు. డేవిడ్, రాబర్ట్ ఇద్దరు అన్నదమ్ములు. ఆల్కహాలే మెయిన్ బిజినెస్. ఇదిగో నీ చేతుల్లో ఉందే, ఇది కూడా వాళ్ళ బాటిలే. మీకు యాంటీ కొరియన్ తెలుసా? ఏంటి యాంటీ కరెక్ట్ చేసేవాడా? రే నోరు మూసుకోరా. అది యాంటీ అడిక్టివ్, ఇది యాంటీ కొరియన్. ప్రపంచంలో ఎవరో ఒకరు అత్యంత విలువైన వస్తువుని కాపాడేటప్పుడు వెతికి కనిపెట్టి బోల్డంత డబ్బు చెల్లించి కొనుక్కునేవాడే యాంటీ కొరియన్. అదే యాంటీ కరెక్ట్ చేసేవాడా? రేయ్, నోరు మీరా. రాబర్ట్ 2 వస్తువులను వెతికి కనిపెట్టి డబ్బు చెల్లించి కొనుక్కుంటాడు. ఇంకా గుడ్డు నుంచి బయటికి రాని డ్రాగన్ గుడ్డు, ఈజిప్ట్ మమ్మీ, బుజన్ జాంబీ అంటూ ఇలా బోల్డెన్ వస్తువులు వాడి ఇన్వెంటరీలో ఉన్నాయి. జాంబీనా? నిజంగా జాంబీ ఉందా? ఏమో తెలీదు. చాలా రోజుల నుంచి అతను కేజీలు బంధించి ఆహారం పెడుతున్నట్టు నేను సరే విన్నాను. మీకెలా తను తెలుసు? ఒకసారి 10 ఏళ్ల పురాతనమైన డ్రాగన్ గుడ్డుని చేయి మార్చినప్పుడు కలిశాను. మీరు చేయి మార్చారంటే ఖచ్చితంగా గుడ్డు పగిలిపోయి ఉంటుంది. రేయ్, నోరు మూసుకోరా. హలో, రాబర్ట్ జీ, మే మారన్ బాత్ రహా హూ. ఎవడ్రా వాడు? సరే ఆ సంగతి తర్వాత. ఇప్పుడు నా దగ్గర అచ్చా పీస్ ఒకటి ఉంది. అచ్చా, చాలా రేర్ పీస్. నిన్నే. టోటల్ ఏషియా మొత్తం బెదిరిపోతుంది. అది అలాంటి పీసు. ఏయ్ ఛీ, ఫోన్ పెట్టేయ్. చాలా రేయ్, ఏయ్, బండి పక్కన ఆపు. బాయ్. ఏషియా మొత్తం బెదిరిపోయే పీసా? ఏషియా వదిలే బాయ్, నార్త్ కొరియా కిమ్మును కూడా తరిమి కొట్టచ్చు. ఏంటా వస్తువు? మీరే స్వయంగా వచ్చి చూడండి. ఎప్పుడు రావాలి? మీరు ఎప్పుడైనా రావచ్చు. నీ ఇష్టం వచ్చిన టైంకి నేను రావడం కుదరదు. రేపు ఉదయం 8 గంటలు. సూపర్. మీరు వచ్చేటప్పుడు లిక్విడ్ క్యాష్ ₹1,00,00,000 చేతితో పట్టుకొచ్చేయండి. డీల్ కుదుర్చుకుందాం, ఓకేనా? మా నాన్న శవాన్ని తవ్వి తీసిన దాని ప్రాణం తీయడానికి రోజంతా తిరుగుతూ ఉన్నాం. నీ వల్ల మా టైం వేస్ట్ అయిందనిపించిందో అక్కడే గొంతు కోసిపోతా. సూపర్ 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 జీ, మీరు రండి, నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. ఉంటాను, ఖుదాఫీస్. తల నరికేస్తానంటున్నాడేంటి? డబ్బు రెడీ. మనం తాగుదాం. మాట్లాడకరా. ఇప్పుడు ఆయనకి ఏం ఇవ్వబోతున్నావు? తెలీదు, ఇక మీదట ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలా? ఏమీ లేకుండానే తనకి ఫోన్ చేసి ఏషియా మొత్తం అదిరిపోయేలా వస్తూ ఉందని చెప్పారా? ఇదేమో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. నువ్వేమంటావరా? చేస్తారు లేరా, ఊరికే ఆగరా చేస్తారు. కాకై కాగా కోకై, కూకై కాగా కాకై, కోకొక్క కాకాకై, కోకో కాకాకై, కాకాకి కైగై కా. అర్థమైందనుకుంటాను. సామెతలు నువ్వు అక్కడే చెప్పగలవా? నీకిచ్చాడు చూడు పెద్ద పంచి. రా. పోరా. నోరు లేకపోతే ఎవరు గౌరవించరు. మనం తాగుదాం.
ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, బాగా వర్షం కురుస్తోంది. వాడు ఎక్కడున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఈ మధ్య వర్షం ఒక చోట పడితే ఇంకో చోట పడడం లేదు.